నా పేరు ఏంజల్ సురేష్. నేను 2017 నుంచి హిమాలయాల్లో ఉన్నాను. ఈ మధ్యనే ఇక్కడ ఉండడానికి, ఇక్కడ సాధన చేయడానికి ఈ ఓన్లీ ధ్యానులకి మాత్రమే ప్రత్యేకమైన ఈ శక్తి క్షేత్రంలో సాధన చేయడానికి, ముఖ్యంగా ఈ మావతార్ పేరు మీద ఏదైతే నడుస్తుందో మావతార్ ఫౌండేషన్ని, దాని కాన్షియస్ని నలువైపులా విస్తరింపజేయడానికి నా వంతు నేను ప్రయత్నిస్తున్నాను. అంటే నేను ధ్యాన సాధనలో పత్రిసార్ మార్గదర్శనంలో నేను బొంబాయిలో ఇన్ఛార్జ్ కింద ఉన్నాను ఒక 5 సంవత్సరాల తర్వాత నుంచి. నేను 2012 నుంచి 5 సంవత్సరాల తర్వాత నేను హిమాలయాల్లో ఉండడం జరిగింది. హిమాలయాలు చేసిన సాధనలు అక్కడ తెలుసుకున్న మహాయోగుల ద్వారా తెలుసుకున్న వాళ్ళ సిద్ధులు శక్తులకి మూలం ఏంటంటే, మనకి ముఖ్యంగా దేహబలం ఉండాలి. తర్వాత అంటే దేహబలం ఉన్నప్పుడే మనకి బుద్ధిబలం అనేది పెంచుకోగలుగుతాం. బుద్ధిబలం ఉన్నప్పుడే మనము దైవ బలం అనేది సహకరిస్తుంది. అంటే మన బుద్ధి ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో మనం శక్తుల్ని సిద్ధుల్ని అన్నీ పొందగలుగుతాం. అంటే దీనికి మూలం ఏంటంటే ముందు దేహబలం ఉండాలి. అంటే యోగులు కూడా ఏం చెప్తారంటే, కొన్ని సాధనలు వయసులో ఉన్నప్పుడే అవుతుంది అంటారు. అంటే మన దేహబలం లేనప్పుడు, దేహం బలంగా లేనప్పుడు, అనారోగ్యాలతో ఉన్నప్పుడు మనం మహాయోగులుగా అవడానికి అవకాశం లేదు. అదే ఇప్పుడు డాక్టర్ రంగనాథ స్వామి గారు ఈ మావతార్ ఫౌండేషన్ ఎంత గొప్పగా డిజైన్ చేశారంటే, ముఖ్యమైన ఫౌండేషను ఏదైతే మూలాలు ఉన్నాయో, అంటే పునాదులు లాంటి దేహాన్ని సరిచేసుకునే మార్గాన్ని ఈయన బలంగా ఈ మూమెంట్ ద్వారా తీసుకొచ్చారు. అంటే మనకి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల మన అందరికీ తెలిసింది, కెమికల్స్ వల్ల 10 రకాల జబ్బులు వస్తాయి. ఎన్నో రకాలుగా మన బాడీ అంతా కెమికల్ ద్వారా ఎప్పుడైతే మనము అంటే పాయిజన్ అయిపోతుందో, అంటే కెమికల్ ద్వారా ఎనర్జీని పట్టుకోదు బాడీ. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అలా కాకుండా, అంటే మెడిసిన్స్ అవసరం లేకుండా, అల్లోపతి మెడిసిన్స్తో పని లేకుండా ఓన్లీ అంటే సిద్ధ వైద్యాలు, రకరకాల ఆయుర్వేదిక్ అంటే పర్మనెంట్ క్యూరు, తర్వాత ఇవి స్లోగా ఉన్నా సరే ఎఫెక్టివ్గా మనల్ని అన్ని రకాల లోపల ఉన్న టాక్సిన్స్ క్లియర్ చేస్తూ మనల్ని యోగ మార్గానికి సిద్ధపరిచేవన్నీ కూడా ఈ మావతార్ ఫౌండేషన్ ద్వారా మీ అందరికీ అందిస్తున్నారు. దీన్ని గట్టి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే నేను నా జీవితంలో పిరమిడ్ ద్వారా అయితేనేమి రకరకాల సంస్థల్లో చూసింది ఏంటంటే, మనకి ముఖ్యంగా భౌతికమైన ఫౌండేషన్ చాలా అంటే ట్రాన్స్పరెంట్గా క్లియర్ ఉండాలి. మన బ్లడ్ అన్నీ కూడా క్లియర్ ఉంటే ఆటోమేటిక్గా సాధన ద్వారా ఎనర్జీని మొత్తం తీసుకుంటాం. మరి సెల్ కూడా యాక్టివ్ అవుతుంది. ప్రతి సెల్ యాక్టివేట్ అయినప్పుడు మనం విశ్వకాంతిని, విశ్వశక్తిని పూర్తిగా తీసుకొని మన చక్రాలన్నీ హీల్ అవుతాయి, క్లీన్ అవుతాయి. దాంతో మనకి సిద్ధులు శక్తులు పెద్ద విషయమేం కాదు, చాలా అందరికీ పొందగలుగుతారు. అంటే ఫస్ట్ మనకి హెల్త్ చాలా బేస్. ఆ ఫౌండేషన్ హెల్త్ని క్యూర్ చేసుకోవడానికే ఎక్కువ, అంటే ఎక్కడ లేని ఎక్స్పర్ట్స్ని అంతా ఒక చోట తీసుకొచ్చి మనము నేచురల్ ప్రాసెస్లో మన ముందు బేసిక్ ఫౌండేషన్, అంటే ఒక 20 అంతస్తులు కట్టాలంటే ఫౌండేషన్ బలంగా ఉండాలి. ఆ 20 అంతస్తులు లేదంటే 100 అంతస్తుల మేడనే కట్టచ్చు. అంటే దేహబలం బాగున్నప్పుడు మన యొక్క బుద్ధి బలాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే జ్ఞానం కరెక్ట్గా మనం జీవితంలో ఉపయోగించుకుంటాం. ధ్యానం ద్వారా మనము ఎప్పుడైతే ధ్యానం చేసినప్పుడు, అంటే జ్ఞానంతో పాటు ధ్యానం ఉపయోగపడుతుంది. సరైన జ్ఞానం లేనప్పుడు ధ్యానం కూడా ఉపయోగపడుతుంది. ఈ 3 స్టెప్లో అంటే మన అంటారు భక్తి జ్ఞాన వైరాగ్యాలకి ఫౌండేషను ఈ 3. అయితే ఇప్పుడు దీంతో పాటు మనం అంతా ఏదో కాలక్షేపంగా వచ్చి ఏదో వినేసి వెళ్ళిపోవడం వల్ల మనం సిద్ధులు శక్తులు యోగులము కాలేము. అంటే మీకు ఏది కావాలన్నా సరే దానికి కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ అంటే మనం ఎంత ఇస్తామో అంత వస్తుంది. అంటే ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఈ ప్రపంచంలో, విశ్వంలో ప్రతి చోట ప్రతి రకంగా జరుగుతుంటుంది భౌతిక ప్రపంచంలో. అంటే ఇక్కడ అంటే సారు కూడా ఆయన సరికొత్తగా అంటే దీన్ని మూమెంట్ని ఇంకా బలంగా తీసుకెళ్ళడానికి, అందరినీ అంటే ఆయురారోగ్యాల అష్టైశ్వర్య సిద్ధులతో ముందుకు వెళ్ళడాన్ని ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మనం అలాగే ఆల్రెడీ మంచి ఫౌండేషన్ అయితే తయారు చేశారు. సిద్ధ విద్యలు రకరకాల ద్వారా అవేర్నెస్ తోటి నెక్స్ట్ లెవెల్ అంటే బుద్ధిపరంగా, తర్వాత దైవశక్తిని అందుకోవడానికి ఏదైతే హిమాలయ యోగుల యొక్క ఏ రకంగా అభివృద్ధి చెందుతూ వాళ్ళు అపారమైన అంటే 200, 300 జీవించడానికి మీకు కూడా అవకాశం ఉంది, 100% అవకాశం ఉంది. ఇది ప్రూవ్ చేయడానికి, అంటే ఆరోగ్యంగా మీరు 100 సంవత్సరాలు బతికే సామర్థ్యాన్ని సంపాదించడానికి, అంతకు మించిన సిద్ధులు శక్తుల్ని పొందడానికి మీకు ముందుకు రావాలి. అంటే మీరు ఇది ఒకసారి వినేసిపోతే అవదు. అంటే ఇది ప్రియారిటీ కింద తీసుకోవాలి. అంటే ఏదైతే అత్యున్నతమైన యోగ మార్గం ఉందో
దాన్ని ఈ రోజున మహోతార్ బాబాజీగా మనం చెప్పుకుంటాం. అంటే ఈ పేరే మహోతార్ ఫౌండేషన్. అంటే నేను మహోతార్ బాబాజీకే కనెక్ట్ అయ్యున్నా హిమాలయాల్లో బాబాజీ కనెక్ట్ అయినాక నాకు అనేక రకమైన హిమాలయాల్లో సిద్ధులు శక్తులు వచ్చినాయి. అది తర్వాత నేను చెప్తాను అవకాశం వచ్చినప్పుడు. అది మీకు ఆ విధంగా స్థాయికి అందుకోవాలి అంటే కనుక మనం ఏ విధంగా దీంతో ముందుకు జర్నీ చేయాలి. దానికి ఒక కాన్సెప్ట్ ఏంటంటే మహోతార్, ఇక్కడ ఏంటంటే ఏం పెట్టాం, మహోతార్ స్పిరిచువల్ కమ్యూనిటీ. అంటే నిజంగా 5th డైమెన్షన్, హైయెస్ట్ డైమెన్షన్లో మీరు ఇప్పుడున్న భూమి మీద మార్పులకు అనుగుణంగా మీరు హైయెస్ట్ లెవెల్ యోగ మార్గంలో అందుకోవాలంటే ఈ కమ్యూనిటీని ఒక దాన్ని మేము కల్టివేట్ చేయాలనుకుంటున్నాం. ఈ కమ్యూనిటీలో ఏంటంటే మీరు ఏ రకంగా పాలు పంచుకోవచ్చు. అంటే మీరు తన్ మన్ ధన్ అంటాం. అంటే మనం ఎప్పుడైతే ఈ కమ్యూనిటీ సార్ ఎన్నో రకాల దీని మీద ఎఫర్ట్ పెడుతున్నారు, తన సొంత డబ్బులు కూడా పెడుతున్నారు. ఆయన డబ్బులు పెట్టి ఆయన శ్రమ పెడితే ఆయనకి ఫలితం వెళ్తుంది. కాబట్టి మనందరికీ అది ఫలితం రావాలి అంటే మనం కూడా ఏ రకంగా అయితే ఆ రకంగా టన్ మన్ ధన్. అంటే మీకు వాలంటీర్గా చేయాలనుకుంటే డెఫినెట్గా దానివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి, దాంట్లో నో డౌట్. అదేవిధంగా అన్నదానాలకు మీరు దానం చేశారంటే ఇక వేరేగా చెప్పక్కల్లా, అన్నదానానికి మించిన గొప్ప దానం లేదు. అంటే మనం కనీసం ఒక 10 మందికి మన అన్నదానం అంటే మన తరపున ఆ రకంగా మనం ప్రతి ఒక్కరు ఇవ్వగలిగితే అలాగైనా సరే ఈ కమ్యూనిటీ ద్వారా మీరు జర్నీ చేయొచ్చు, లేదా అంతకు మించి మీరు సేవ కూడా చేయొచ్చు. తన్ మన్ ధన్ అంటే ఈ 3 రకాలుగా చేసినప్పుడే పరిపూర్ణత అనేది ఏర్పడుతుంది. అందుకే దీనికి మనం కిందన డైనింగ్ హాల్లో కౌంటర్ నెంబర్ 1 మనం వాలంటరీ కౌంటర్ ఒకటి ఓపెన్ చేశాము. ఆ వాలంటరీ కౌంటర్ పర్పస్ ఏంటంటే ఎవరైతే ఈ మహోతార్ ఫౌండేషన్ ద్వారా మేము కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు పొందాలనుకుంటున్నాము, ఈ జర్నీలో మహోతార్ బాబాజీ అంటే 5th డైమెన్షన్ కాన్షియస్నెస్ హైయెస్ట్ కాన్షియస్కి మీరు రీచ్ అవ్వాలి అని సంకల్పం ఉన్నోళ్ళు ఈ జర్నీలో, ఈ కమ్యూనిటీ జర్నీలో మీరు పాలు పంచుకోవచ్చు. దీనికి మేము ప్రత్యేకించి కొన్ని, అంటే నేను ఇప్పుడు ఇక్కడికే షిఫ్ట్ అయ్యాము, అంతకుమించి ఎప్పటి నుంచో ఇక్కడ జగదీష్ గారు ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు. ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు, సురేష్ గారు మీరు వస్తుంటే ఇక్కడ మనం చాలా కార్యక్రమాలు చేద్దామని, మన అమావాస్య టైంలో ఇక్కడ మీతో క్లాసులు చేద్దాము, లేకపోతే కొన్ని ధ్యానం ఇవి పెడదాము, యజ్ఞాలు పెడదాం. అంటే ఇది ఏమనుకున్నామంటే అందరికీ మనం అన్ని ఇవ్వలేమండి. ఎవరైతే ఈ కమ్యూనిటీ అంటే ఆ సీరియస్నెస్ ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి మనం డెఫినెట్గా హెల్ప్ చేద్దాము, వాళ్ళందరినీ కూడా మనం అకామిడేట్ చేద్దామని చెప్పి మనం అనుకున్నాం, సంకల్పించాము. మీరందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కౌంటర్ 1కి రండి, నేను అన్ని వివరాలు చెప్తాను. అక్కడ మీ పేర్లు నమోదు చేసుకోండి, మీకు ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటాం. మనకి అకేషనల్గా మనం ఇక్కడ ఇదే ప్లేస్లో మనం కలవడం కూడా జరుగుతుంది. అందరూ ఈ సత్సంగాలు, ప్రత్యేకమైన సత్సంగాలు ఈ మూమెంట్ కమ్యూనిటీ తోటి మనం కంటిన్యూ చేద్దాం. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.